2010 ఏప్రిల్ 6 ఛత్తీస్గఢ్లోని దంతేవాడ. అక్కడ అడవుల్లో సిఆర్పీఎఫ్ జవాన్లు సాధారణ కూంబింగ్ ఆపరేషన్లో ముందుకు కదులుతున్నారు. చుట్టూ భారీ అడవి, పైకి చూస్తే ఆకాశం కూడా కనిపించని సాల్ చెట్లు. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తూటాల వర్షం మొదలైంది. వందలాది మంది మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసులపై దాడులకు దిగారు. కొన్ని నిమిషాల్లోనే అడవి యుద్ధ భూమిగా మారిపోయింది. ఆ దాడిలో 76 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలోనే భద్రతా బలగాలపై జరిగిన అత్యంత ఘోరమైన నక్సల్ దాడిగా అది నిలిచిపోయింది. ఆ రోజు తర్వాత బస్తర్ పేరు వింటేనే రక్తపాతం గుర్తుకు రావడం మొదలైంది. ఒక అంతులేని యుద్ధానికి ప్రతీకగా మారిపోయిన ఆ ప్రాంతాన్నే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులపై పోరాటానికి రంగస్థలంగా ఎన్నుకున్నారు. అక్కడి నుంచే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. నిజానికి దశాబ్దాల పాటు బస్తర్ అంటేనే నక్సలిజానికి అడ్డా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా బస్తర్ అడవుల్లో మాత్రం ప్రభుత్వ పాలన కంటే తుపాకుల పాలనే ఎక్కువగా కనిపించింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను తాకే ఈ విస్తారమైన అటవీ ప్రాంతం మావోయిస్టులకు అత్యంత బలమైన స్థావరంగా మారింది. సుమారు 39,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ ప్రాంతంలో వందలాది గ్రామాలు ఎన్నేళ్లుగానో ప్రపంచానికి దూరంగా జీవించాయి. వారికి విద్య లేదు, ఆసుపత్రులు లేవు, రోడ్లు లేవు, ప్రభుత్వ ఉద్యోగి కూడా వెళ్లడానికి భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే బస్తర్ నేలపై నిలబడి కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్ను నక్సల్ ఫ్రీ దేశంగా ప్రకటించారు. ఇక 4 దశాబ్దాలుగా దేశంలోని మావోయిస్టు ఉద్యమానికి బస్తర్ గుండెకాయలా పనిచేసింది. ఒకప్పుడు దేశంలోని 200కు పైగా జిల్లాల్లో నక్సలిజం ప్రభావం ఉండేది. అందులో అత్యంత ప్రమాదకర ప్రాంతంగా బస్తర్ డివిజన్ గురించే చెప్పేవారు. దంతేవాడ, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలు మావోయిస్టుల అడ్డాగా మారిపోయాయి. ఈ అడవుల్లో మావోయిస్టులు తమ సొంత కోట్లు నడిపారు, తమ చట్టాలు అమలు చేశారు, గ్రామస్తులపై తమ ఆధిపత్యం కొనసాగించారు. 2005లో ప్రారంభమైన సల్వా జుడుం ఉద్యమం నుంచి బస్తర్ పరిస్థితి మరింత రక్తపాతం దిశగా వెళ్లింది. గ్రామాలు ఖాళీ అయ్యాయి. వేలాది ఆదివాసీలు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో అమాయక ప్రజలే ఎక్కువగా నలిగిపోయారు. ఒక్క బస్తర్ ప్రాంతంలోనే గత 20 ఏళ్లలో 1300 మందికి పైగా భద్రతా సిబ్బంది చనిపోయారు. 1800 మందికి పైగా సాధారణ పౌరులు హతమయ్యారు. వందలాది పాఠశాల భవనాలను మావోయిస్టులు పేల్చేశారు. రోడ్ల నిర్మాణం ఆపేందుకు వందలాది ఐఈడీలను పేల్చారు. బస్తర్ భౌగోళిక పరిస్థితులు కూడా మావోయిస్టులకు పెద్ద ఆయుధంగా మారాయి. దట్టమైన అడవులు, కొండలు, నదులు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని ప్రాంతాలున్నాయి. రాత్రైతే పరిస్థితి ఇంకా ప్రమాదకరం. సూర్యుడు అస్తమిస్తే గ్రామాలు పూర్తిగా చీకటిలో మునిగిపోయేవి. చాలా గ్రామాల్లో ప్రజలు పోలీసులతో మాట్లాడడానికే భయపడేవారు. కానీ 2019 తరువాత కేంద్ర ప్రభుత్వం వ్యూహం పూర్తిగా మార్చింది. కేవలం తుపాకులతో యుద్ధం గెలవలేమని గ్రహించింది. అందుకే సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అనే డ్యూయల్ మోడల్ను అమలు చేసింది. ఒకవైపు భారీ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి, మరోవైపు అభివృద్ధిని అడవుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలైంది. 2023లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్లు మరింత వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024లో 224 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2025లో ఆ సంఖ్య 400కు దాటింది. గత 10 ఏళ్లలో 10,000కు పైగా మావోయిస్టులు లొంగిపోయారు. వందలాది ఆయుధాలు స్వాధీనమయ్యాయి. ఒకప్పుడు లిబరేటెడ్ జోన్స్ గా చెప్పుకున్న అనేక ప్రాంతాల్లో ఇప్పుడు భద్రతా బలగాల శాశ్వత క్యాంపులు ఏర్పడ్డాయి. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాల్లో బస్తర్లో 5,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించారు. మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి అనేక గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చేరింది. ఆరోగ్య కేంద్రాలు పెరిగాయి. విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అంబులెన్స్ కూడా వెళ్లలేని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వ బస్సులు నడుస్తున్నాయి. ఇందుకే అమిత్ షా బస్తర్ను ఎంపిక చేశారు. ఎందుకంటే ఇదొక సింబాలిక్ విషయం. ఒకప్పుడు దేశానికి అత్యంత ప్రమాదకర ప్రాంతంగా పేరొందిన నేల ఇప్పుడు దేశ అభివృద్ధి చర్చల్లో భాగమవుతోంది అనే మెసేజ్ను కేంద్రం దేశానికి పంపించిందని చెప్పొచ్చు. అందుకే బస్తర్లోనే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఒకప్పుడు వీవీఐపీలు అడుగు పెట్టడానికే భయపడిన ప్రాంతంలో ఇప్పుడు కీలక పరిపాలనా సమావేశాలు జరుగుతున్నాయంటే నమ్మగలరా? అయితే బస్తర్ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే దశాబ్దాల హింస మిగిల్చిన గాయాలు ఒక్క రోజులో మాయం కావు. ఇంకా పేదరికం ఉంది, ఇంకా వెనుకబాటుతనం ఉంది,
ఇంకా అభివృద్ధి చేరాల్సిన గ్రామాలున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రెడ్ కారిడార్కు గుండెకాయగా పేరు పొందిన బస్తర్ రూపురేఖలిప్పుడు మారుతున్నాయని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పొచ్చండి.